భారతదేశంలోని వ్యాపారాల్లో గుత్తాధిపత్యం తగ్గించడానికి, మోనోపోలిస్ తగ్గించడానికి, అదేవిధంగా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఏదైతే వాణిజ్యపరమైన ప్రాక్టీసెస్ ఉంటాయో, ఏదైతే అవి అసమానతలకు దారితీస్తాయో వాటిని ఆపటానికి, అంతేకాదు ఎక్విజిషన్స్ అండ్ మెర్జర్స్ ఏదైతే వ్యాపారాల కొనుగోలు, వ్యాపారాలు అమ్మటాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు అన్యాయం జరగకుండా, ఏ పార్టీకి అన్యాయం జరగకుండా చూడటానికి, వాటన్నిటితో పాటు ప్రిడేటరీ ప్రైజింగ్ అంటాం. ప్రిడేటరీ ప్రైజింగ్ అంటే వస్తువు తయారీ ఖర్చు కన్నా కూడా తక్కువ రేటుకి అమ్మటం అనమాట. ఎందుకు ప్రిడేటరీ ప్రైజింగ్ చేస్తారంటే మనకు అయ్యే ఖర్చు కంటే, ఒక వస్తువు తయారు చేయడానికి అయ్యే ఖర్చు కంటే చాలా తక్కువ ప్రైస్కి అమ్ముతారు. డీప్ డిస్కౌంట్స్ అంటాం వీటిని. చాలా డీప్ డిస్కౌంట్స్ ఇవ్వటము, లేకపోతే చాలా తక్కువ ప్రైస్కి, త్రో అవే ప్రైస్కి అమ్మటం. ఎందుకు ఇలా చేస్తారంటే కాంపిటీషన్ని కిల్ చేయడానికి, అంటే ఇంకా ఏ బిజినెస్ నిలవకుండా కాంపిటీషన్ కిల్ చేయడానికి. అదేవిధంగా మోనోపోలిస్ క్రియేట్ చేయడానికి, అంటే ప్రస్తుతం మనకి లాభాలు తక్కువ వచ్చినా, నష్టాల్లో ఉన్నా సరే భవిష్యత్తులో మన కంపెనీ ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం, వీటన్నిటి కోసం ప్రిడేటరీ ప్రైజింగ్ చేస్తారు. ఈ మధ్య అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా చాలా వచ్చాయి. దానిలో ఆఫర్లు ఇచ్చేసి 50%, 40%కే ఇచ్చేయడం అనమాట. దీనివల్ల ఏమవుతుంది, చిన్న చిన్న బిజినెస్ అన్నీ చచ్చిపోతాయి అనమాట. దాంతో కొంతమందే మోనోపోలిస్ క్రియేట్ చేస్తారు. మనం చూస్తే ఇంతకుముందు రిలయన్స్ జియో తీసుకొచ్చినప్పుడు రిలయన్స్ కంపెనీ ఏమి అనౌన్స్ చేసింది, కంప్లీట్గా డేటా ఫ్రీ అని చెప్పి మొత్తం భారతదేశంలో చాలామంది, కొన్ని కోట్ల మంది జియో సర్వీసెస్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రైజెస్ నెమ్మదిగా పెంచుతుందన్నమాట. ఇదే ప్రిడేటరీ ప్రైజింగ్ యొక్క టెక్నిక్ అనమాట. ముందు మార్కెట్ని ఆక్యుపై చేస్తారు, చాలా తక్కువ త్రోయే ప్రైస్కి, నష్టం అయినా పర్లేదు, మనకు నష్టం జరిగినా పర్లేదు, చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత మార్కెట్ మొత్తం ఆక్యుపై చేసిన తర్వాత మోనోపోలైజేషన్ స్టార్ట్ చేస్తారనమాట. వీటన్నిటికి సంబంధించి ఇంతకుముందు మనకి భారతదేశంలో ఎంఆర్టీపీ యాక్ట్ 1969 ఉండేది, మోనోపోలీస్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1969. దాన్ని తీసేస్తూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2002లో వచ్చిందనమాట. ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధానమైన పని ఏంటంటే మోనోపోలీస్ కార్టెల్స్ ఫామ్ కాకుండా చూడటం, అంటే ఏ బిజినెస్ కూడా గుత్తాధిపత్యం విపరీతంగా కాకుండా చూడటం. అదేవిధంగా బిజినెస్ ఎక్విజిషన్స్, మెర్జర్స్ జరిగేటప్పుడు ఎవరికి అన్యాయం జరగకుండా, అంటే అది వేరే కంపెనీస్ కానీ వీటన్నిటికి అన్యాయం జరగకుండా చూడటం, దాంతోపాటు అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ జరగకుండా చూడటం, ప్రిడేటరీ ప్రైజింగ్స్ ఆపటం, ఇవన్నీ అనమాట. దీనికి సంబంధించి కొత్తగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొత్త డెఫినేషన్, ప్రిడేటరీ ప్రైజింగ్ని తగ్గించడానికి, ఈ ప్రిడేటరీ ప్రైజింగ్ అంటే చాలా తక్కువ ధరలకి, అంటే కాస్ట్ అయిన ప్రొడక్షన్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ధరలకి వస్తువులు అమ్మడాన్ని ఆపుతూ ఇప్పుడు కొత్త నిర్వచనం తీసుకొచ్చిందనమాట. మనందరికీ తెలుసు కాంపిటీషన్ యాక్ట్ 2002 ద్వారా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడిందని. ఆ చట్ట ప్రకారం ప్రిడేటరీ ప్రైజింగ్ అంటే ఏ గూడైనా సర్వీస్ అయినా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కన్నా తక్కువకి అమ్మితే, అంటే మనం అయ్యే ఖర్చు కంటే తక్కువకి అమ్మితే దాన్నే ప్రిడేటరీ ప్రైజింగ్ అంటారనమాట. ఇదంతా ఎందుకు చేస్తారు, మార్కెట్ని మోనోపోలైజ్ చేయడానికి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ కామర్స్ కంపెనీసు, క్విక్ కామర్స్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఇలాంటి అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ చేస్తుంది అనమాట. ఎందుకు, వాళ్ళ ఎంటర్ప్రైజ్ని కంప్లీట్గా ఆ బిజినెస్ని డామినేట్ చేయడానికి. దీన్ని అబ్యూజివ్ కండక్ట్ అని కూడా అంటారు. బిజినెస్లో ఇది రైట్ కాదు, ఇది ఒక అబ్యూజివ్ కండక్ట్ అంటారు అనమాట. దీనిలో ప్రిడేటరీ ప్రైజింగ్ కానీ, డీప్ డిస్కౌంటింగ్ కానీ ఇవన్నీ కూడా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కిందకి వస్తాయి అనమాట. ఇది వ్యాపారంలో చేయకూడదని చెప్పి. దీనికి సంబంధించి రీసెంట్గా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొత్త రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది. డిటర్మినేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ రెగ్యులేషన్ 2025 అని చెప్పి కొత్త రెగ్యులేషన్స్ని నోటిఫై చేసిందనమాట. అంటే ఒక్కొక్క సెక్టర్లో ఈ కాస్ట్ ఉండాలి అని కాకుండా ఓవరాల్గా కేస్ బై కేస్ అసెస్మెంట్, అంటే ఈ ప్రొడక్షన్లో ఎంత ఖర్చు అవుద్ది, కేస్ బై కేస్ అసెస్మెంట్ అనమాట. దీనిలో కంప్లీట్గా డిజిటల్ మార్కెటింగ్ బాగా పెరిగిపోయింది, డిజిటల్ సేల్స్ బాగా పెరిగిపోయింది. ఈ మధ్యకాలంలో బ్రిక్ అండ్ మోర్టర్ షాప్స్ పోయినాయి, అంటే మనం కొట్టుకెళ్ళి కొనుక్కోవటం, షాప్కి వెళ్ళి కొనుక్కోవడం పోయి అన్నీ ఆర్డర్ చేస్తున్నాం. డిజిటల్ మార్కెటింగ్లో ఏమవుద్ది, చాలా చోట్ల చాలా డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ చాలా తక్కువ ప్రైజెస్కి మనకు వస్తువులు అమ్ముతూ ఉంటాయి అనమాట. వీటినే మనం డీప్ డిస్కౌంటింగ్ ప్రాక్టీసెస్ అంటాం అనమాట. ఇప్పుడు కొత్త ఫార్ములా ప్రకారం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక వస్తువు యొక్క యావరేజ్ వేరియబుల్ కాస్ట్ బయట తీసుకొస్తుంది అనమాట. ఒక వస్తువు యొక్క యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఎలా తీసుకొస్తారంటే టోటల్ వేరియబుల్ కాస్ట్ బై టోటల్ అవుట్పుట్ అనమాట. ఇక్కడ ఈ టోటల్ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి అంటే, ప్రొడక్షన్లో మనం ఏదైతే ఖర్చు పెడతాం మొత్తం ప్రొడక్షన్, ఒక వస్తువు ప్రొడ్యూస్ చేయడానికి లేదా ఒక 100 యూనిట్స్ 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి మనం ఎంత ఖర్చు పెడతాం, మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్. అంటే ఏంటి అర్థం ఇక్కడ, ఇప్పుడు మనం ఒక బిజినెస్ చేస్తున్నాం. బిజినెస్ చేసేటప్పుడు ఒక బిల్డింగ్ రెంట్ తీసుకున్నాం అనుకోండి, ఒక షెడ్కి రెంట్ తీసుకున్నాం, అది నెల రెంట్ కడతాం, అది ఫిక్స్డ్ కాస్ట్, అది కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. ఎలక్ట్రిసిటీ బిల్ ఉందనుకోండి, అది వేరియబుల్గా వస్తుంది, ఒక నెల ఒక రకంగా, ఇంకో నెల ఇంకో రకంగా. ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఫిక్స్డ్గా ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం మనకి అయ్యేది. వేరియబుల్ కాస్ట్ అంటే నెల సంవత్సరం మారేదన్నమాట. సో ఇవన్నీ ప్రాపర్గా ఆ కాస్ట్ని కౌంట్ చేస్తారు.
ఎంత కాస్ట్ అవుతుంది, ప్రొడక్షన్ కాస్ట్లో ఏది ఎంత అవుతుంది, వీటి మీద ఒక ఫార్ములా తయారు చేశారు. ఆ ఫార్ములానే యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అనమాట. ఈ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వేరియబుల్ కాస్ట్ బై టోటల్ అవుట్పుట్. దీన్ని చేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చూస్తారు. సో దానికంటే తక్కువ అమ్మితే ఏదైనా యూనిట్ దానికన్నా తక్కువ అమ్మితే దాన్ని ప్రిడేటరీ ప్రైజింగ్ అని చెప్పి ఆ కంపెనీని బ్యాన్ చేస్తారనమాట, లేదా ప్రొడక్షన్ని బ్యాన్ చేస్తారు. అలాంటి ప్రిడేటరీ ప్రైజింగ్ ప్రాక్టీసెస్ జరగకుండా, బిజినెసెస్ మోనోపోలీస్ ఎగ్జిస్ట్ చేయకుండా కాంపిటీషన్ కమిషన్ వాళ్ళు ఎన్షూర్ చేస్తారు.